మధ్యప్రదేశ్ భోపాల్లో ఇటీవల అత్యంత సంచలనాత్మక అవినీతి కేసుల్లో ఇది ఒకటి. ఒక కారులో 52 కిలోల బంగారం, 11 కోట్ల నగదు లభ్యం కావడం మిస్టరీగా మారింది. మధ్యప్రదేశ్ రవాణా శాఖ మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ కేంద్రంగా ఈడీ, ఐటీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, లోకాయుక్త పోలీసులతో కూడిన బహుళ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. గత నెలలో అతనితో సంబంధమున్న స్థలాలలో సోదాలు నిర్వహించిన తర్వాత వజ్రాభరణాలు, 200 కిలోల వెండి బిస్కెట్లు, లగ్జరీ కార్లు సహా 8 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. తర్వాత భోపాల్ సమీపంలోని మెండోరి అడవిలో వదిలేసి వెళ్లిపోయిన ఇన్నోవా కారులో 52 కిలోల బంగారం, 11 కోట్ల నగదును కూడా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు మధ్యప్రదేశ్ దాటి విస్తరించింది. అక్రమ బంగారం, అక్రమ రవాణాకు సంబంధించిన అంశాలను ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. శర్మ ఆర్థిక లావాదేవీలు దుబాయ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాలో సైతం ఉన్నట్లుగా గుర్తించారు.